రైట్ డాక్యుమెంట్ పెడతా. It's 11:45 a.m. It's 11:45 a.m. డాక్యుమెంట్ వచ్చిందారా? ప్రియాంక డాక్యుమెంట్ వచ్చిందా? ప్రియాంక ప్రియాంక డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్. డాక్యుమెంట్ కనిపిస్తుందా? డాక్యుమెంట్ వచ్చిందా అమ్మా స్క్రీన్ మీదకి? హలో ప్రియాంక, సంధ్య 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 మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా. ఓకే సార్. రైట్ డాక్యుమెంట్ పెడతాను. సంధ్య డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్. సంధ్య సార్ డాక్యుమెంట్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే రైట్. Just a minute. Okay. Today కాకతీయాస్ అడ్మినిస్ట్రేషన్, కాకతీయుల యొక్క పరిపాలన విధానాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా కాకతీయ రాజులు ఓరుగలను ప్రధాన కేంద్రీకృతంగా చేసుకొని పరిపాలించినటువంటి కాకతీయ రాజులు చాలా ఘనమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది దక్షిణ భారతదేశంలో వారి యొక్క పరిపాలన విధానము. ముఖ్యంగా కాకతీయులు చాళుక్యుల వద్ద సామంతులుగా ఉండి ఆ తదనంతరము వారు స్వతంత్రమైనటువంటి రాజ్యస్థాపన చేసుకోవడము, అలాగే అలాంటి ప్రాచీన కాకతీయుల పరిపాలకులలో బేతరాజు,
ప్రోలరాజు, అలాగే రుద్రదేవ మహారాజు, వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా పేర్కోవడం జరిగింది. అలాగే మలి కాకతీయులుగా అంటే తర్వాత కాకతీయులుగా పేర్కొనబడినటువంటి వ్యక్తులలో గణపతి దేవుడు, అలాగే రాణి రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు, వీరు ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది ఈ కాకతీయ రాజులలో. దానిలో ఇక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి పరిపాలకులలో గణపతి దేవుడు ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది కాకతీయ రాజులలో. అలాగే గణపతి దేవుని పరిపాలన నుంచలే కూడా కాకతీయ సామ్రాజ్యము ఒక బలమైనటువంటి సామ్రాజ్యంగా విస్తరించి దక్షిణ భారతదేశంలో ఒక సుస్థిరమైనటువంటి రాజవంశ పరిపాలకులుగా కాకతీయులు గుర్తించబడి ఉన్నారు. సో కాకతీయుల పరిపాలనకు ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఎందుకు అంటే వారందరూ కూడా తెలుగు మాట్లాడేటువంటి వారందరినీ కూడా ఒకతాటి కిందికి తెచ్చినటువంటి ఘనకీర్తి నాడున్నటువంటి కాకతీయులకే దక్కుతూ ఉంది. అంటే తెలుగు భాషను మాట్లాడేటువంటి ప్రజలందరినీ కూడా ఏకత్రాటి కిందికి, అంటే ఒకే త్రాటి కిందికి, ఒకే పరిపాలన కిందికి తీసుకురావడంలో వాళ్ళు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా గణపతి దేవుడు, రుద్రమదేవి తండ్రి గారు అయినటువంటి గణపతి దేవుడు ఈ తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేయడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేయడానికి ప్రయత్నం చేసినాడు గణపతి దేవుడు. అంటే అంతకుముందుకు ఈ ప్రయత్నం జరగలేదా అంటే ఇంత పెద్ద ఎత్తున జరగలేదనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీరికంటే పూర్వీకులైనటువంటి శాతవాహనుల పరిపాలన కాలంలో మనకు తెలుగు భాషకు సంబంధించినటువంటి కొంత సమాచారం కనిపించినప్పటికీ కూడా ఆ సమాచారం పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా ఏకం చేసి తెలుగు భాష అభివృద్ధికి దోహదపడినటువంటి పరిపాలకులలో కాకతీయులే ముందంజలో ఉంటారు. కాకతీయులే ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది. అందుకనే చరిత్రకారులు ఏమంటున్నారు, వాళ్ళను తెలుగు మాట్లాడేటువంటి వారందరినీ కూడా ఒకే తాటి కిందికి తెచ్చి రాజకీయ ఐక్యత, అలాగే నైతిక బలం చేకూర్చినటువంటి పరిపాలకులు కాకతీయులుగా పేర్కోవడం జరిగింది. వీరి కాకతీయులే తెలుగు భాష మాట్లాడేటటువంటి వారందరినీ కూడా ఒకే తాటి కిందికి తీసుకురావడం జరిగింది. అలాగే వీరి యొక్క రాజకీయ పరిస్థితులు కనుక ఒకసారి పరిశీలించి చూస్తే పరిపాలనలో రాజే సర్వాధికారి, రాజరికం వంశపారంపర్యమైనటువంటి విధానంలో కొనసాగుతూ ఉండేది. రాజరికము వంశపారంపర్యమైనటువంటి విధానంలో కొనసాగుతూ ఉండేది. కాబట్టి రాజకీయ విధానంలో పరిపాలనలో రాజే సర్వాధికారిగా కొనసాగుతూ ఉండేవాడు. రాజే అంతిమ నిర్ణయాధికారి. రాజు కంటే పెద్ద శక్తి కానీ, రాజు కంటే మించినటువంటి సంస్థ కానీ, రాజు కంటే మించినటువంటి మనిషి కానీ ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ విషయంలో చూసినా కూడా అటు రాజకీయ రంగమైనా కానివ్వండి, ఇటు సామాజిక రంగమైనా కానివ్వండి, అలాగే న్యాయపరమైన అంశాలైనా కానివ్వండి, ఏదైనా అక్కడ యుద్ధపరమైన సమస్యలైనా కానివ్వండి, దేనిలో కూడా రాజే సంపూర్ణమైనటువంటి అధికారి. అలాగే పరిపాలనలో రాజుకు మంత్రి మండలి తోడ్పడుతూ ఉండేది, అలాగే ఉద్యోగ వ్యవస్థ కూడా తోడ్పడుతూ ఉండేది. పరిపాలన విధానంలో, పరిపాలన నిర్వహణలో రాజు ఒక్కడే పరిపాలన కొనసాగించేటువంటి వ్యక్తి కాదు కాబట్టి అతనికి పరిపాలనలో మంత్రులు ఉంటూ ఉండేవారు, అలాగే ఉద్యోగులు ఉండేవారు, పరిపాలన నిర్వహణ వాళ్ళు తోడ్పడుతూ ఉండేవారు. ఇంకా వీరి యొక్క పరిపాలన ఏ విధమైనటువంటి సంప్రదాయాన్ని అనుసరించి కొనసాగి ఉంది అని కనుక చూస్తే వీరు సాంప్రదాయబద్ధమైనటువంటి వారసత్వ రాజరిక విధానాలను అమలుపరచడం జరిగింది. సంప్రదాయబద్ధమైనటువంటి వారసత్వంగా వచ్చినటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి రాజరిక పరిపాలన విధానాన్ని వీళ్ళు
అనుసరించడం జరిగింది. ఇక పరిపాలన విధానంలో కాకతీయ రాజులకు ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉన్నారు కాకతీయ రాజులు. ఏమిటి అంటే ఒక స్త్రీని సింహాసనం ఎక్కించినటువంటి అపూర్వమైన గౌరవం కాకతీయులకే దక్కుతుంది. ఒక స్త్రీని పరిపాలకురాలుగా పరిపాలన సింహాసనం మీద కూర్చుండబెట్టి స్త్రీ చేత బడజేసినారు. స్త్రీని పరిపాలకులుగా చూసినారు కాకతీయులు. అంటే అది ఆ గౌరవము, ఆ అపూర్వమైన అంశము కాకతీయ చక్రవర్తులకే దక్కుతూ ఉంటుంది, కాకతీయ పరిపాలకులకే దక్కుతూ ఉంటుంది ఆ అపూర్వమైన గౌరవము. అలాగే వీరు నాడున్నటువంటి హిందూ ధర్మశాస్త్రాలను అనుసరించి, నైతిక నియమాలను అనుసరించి, నీతి సంబంధ విషయాలను అనుసరించి పరిపాలన చేస్తూ ఉండేవారు కాకతీయ రాజులు. అంటే హిందూ ధర్మశాస్త్రం ఏ విధంగా పేర్కొన్నదో ఆ ధర్మశాస్త్రాలను పేర్కొన్నటువంటి విధానంగానే వీళ్ళు పరిపాలన నిర్వహించి ఉన్నారు, పరిపాలన చేపట్టి ఉన్నారు కాకతీయ రాజులు. ముఖ్యంగా రాజుకు మంత్రులు, ఉద్యోగులు తదితరులు పరిపాలన విషయాలలో సహాయకంగా ఉంటూ ఉండేవారు. ముఖ్యంగా అన్ని వర్గాల నుండి సమర్థులైనటువంటి వారు ఉన్నత ఉద్యోగాలలో నియమించబడుతూ ఉండేవారు కాకతీయ సంస్థానంలో, కాకతీయ ఆస్థానంలో. అంటే వీరు ఉన్నత ఉద్యోగాలను నియమించుకునేటువంటి క్రమంలో ఎక్కడ కూడా వివక్ష చూపనటువంటి విధానం కాకతీయ పరిపాలన కాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని వర్గాల నుండి, అంటే కుల మతం ఏది భేదాలు లేకుండా అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి వాళ్ళు, అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలను, అంటే వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకుంటూ ఉండేవారు. ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏది ఉన్నదో అవి వాళ్ళు కలిగి ఉంటే సరిపోతుంది. ఉద్యోగానికి కావాల్సినటువంటి శిక్షణ, వాడి నైపుణ్యం ఏదైతే కలిగి ఉంటాడో అది ఉంటే సరిపోతుంది. కానీ కులము, మతము, వర్గం అనేటువంటి భేదము కాకతీయ రాజులు చూడలేదు ఉద్యోగాల నియామకాల సమయంలో. ఇక అనేక వృత్తిపరమైన ప్రజలను అష్టదశ ప్రజ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అంటే దీనిలో 18 వృత్తిపరమైన శాఖలు ఉంటూ ఉండేవి ఈ అష్టదశ ప్రజ అనేటువంటి ఈ శాఖలో. అనేకమైనటువంటి వృత్తి వ్యవస్థ కూడా కాకతీయుల పరిపాలన కాలంలో మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, గోరక్షక అంటే గొల్లవారు మొదలైనటువంటి వృత్తు వర్గాలు ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు రుజువుపరుస్తూ ఉన్నాయి, చారిత్రక ఆధారాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక ఈ వృత్తుల వారు, ఆయా వృత్తుల వారు ఏ వృత్తిని అనుసరించినటువంటి వారో ఆ వృత్తిని అనుసరించినటువంటి వారందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటవుతూ ఉండేవారు కాకతీయుల పరిపాలన కాలంలో. అంటే వృత్తికి ఒక సంఘము ఏర్పాటవుతూ ఉండేది. ఈ సంఘాలు నాటి సభ్యుల సంక్షేమం కొరకు, నాటి వృత్తికారుల సంక్షేమం కొరకు, వారి యొక్క విధి విధానాల కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసము ఈ సంఘాలు ఏర్పడి ఉన్నాయి, పాటుపడుతూ ఉండేవి. వీటినే ఏమని పిలుస్తున్నారంటే సమయాలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. వీటినే సమయాలు అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. సమయాలు అంటే ఏంటిది అంటే వృత్తిపరమైనటువంటి వ్యవస్థ కోసం ఏర్పడినటువంటి సంఘాలనే సమయాలు అంటాము. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణగా చూస్తే కంసాలి సమయము అంటే కంసాలి వృత్తి వారి యొక్క సంఘం అనేటువంటి దాని అర్థం కలిగి ఉంది. వడ్రంగి సమయము అంటే వడ్రంగి వారు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక యూనియన్ లాంటిది, ఒక సంస్థ లాంటిది. ఇక వారు ఏర్పాటు చేసుకున్నటువంటి నీతి నియమావళిని అనుసరించినటువంటి ఈ క్రమంలో వాటి నిర్వహణ కొనసాగుతూ ఉండేది. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నీతి నియమావళిని అనుసరించి వాటి నిర్వహణ కొనసాగుతూ ఉండేది. ఈ విధంగా సంఘాల ఏర్పాటు, సంఘాల నిర్వహణ కొనసాగుతూ ఉండేది కాకతీయుల పరిపాలన కాలంలో. ఇక వారు అనుసరించినటువంటి రాజ్య విభజన విధానం,
రాజ్య విభజన విధానం, రాజ్యాన్ని ఎందుకు విభజిస్తూ ఉన్నారు చక్రవర్తులు, రాజవంశీకులు అంటే రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం విభజన చేసుకుంటూ ఉన్నారు. నవేడేస్ మనం ఆధునిక కాలంలో ఉన్నాము. మన రాజ్యాన్ని ఏ విధంగా చేసుకుంటూ ఉన్నాము అంటే రాజ్యాన్ని, మన దేశాన్ని రాష్ట్రాలుగా వర్గీకరించుకున్నాము. అలాగే రాష్ట్రాన్ని కూడా డివిజన్లుగా వర్గీకరించుకున్నాము. డివిజన్లను జిల్లాలుగా లేదా జిల్లాలు డివిజన్లుగా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కానివ్వండి, జిల్లాలను ఒక డివిజన్లుగా, డివిజన్లను మండలాలుగా, మండలాలను గ్రామాలుగా, ఆ గ్రామాలలో కూడా పెద్ద గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఈ విధంగా వర్గీకరణ చేసుకొని పరిపాలన చేయడం జరుగుతూ ఉంది మన దేశంలో, లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ దేశంలో అయినా కూడా ఇదే విభజన కార్యక్రమం, ఇదే విభజన విధానంలో పరిపాలన కొనసాగుతూ ఉండేది. సో ఇలా నాడున్నటువంటి కాకతీయ రాజ్య వ్యవస్థ కూడా పరిపాలన సౌలభ్యం కోసము, పరిపాలన సజావుగా నిర్వహించాలంటే చక్రవర్తి ఒక్కడే ఎక్కడో రాజధాని నగరంలో కూర్చొని పరిపాలన సరిగా చేయలేడు. కాబట్టి పరిపాలన రాజ్యాన్ని ఒక పరిపాలన విభాగాలుగా విభజించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాన్ని నాడులుగా విభజించుకోవడం జరిగింది కాకతీయ రాజులు. నాడును అంటే రాజ్యాన్ని నాడులు అనేటువంటి విభాగాన్ని మనం ఇప్పుడు దేనితో పోలుస్తామంటే రాష్ట్రాలతో పోల్చడం జరుగుతూ ఉంది. సో కాకతీయ సామ్రాజ్యాన్ని నాడులుగా విభజించడం జరిగింది. ఆ నాడులుగా విభజించినటువంటి క్రమంలో నాడున్నటువంటి నాడులకు ప్రధానమైనటువంటి ఉదాహరణలు కనుక మనం చూస్తే సబ్బినాడు, రేనాడు, పాకనాడు, ములికినాడు, అలాగే వేంగినాడు, అలాగే హనుమకొండనాడు అంటే ఇవన్నీ కూడా నాడులుగా విభజన చేయబడినటువంటి విభాగాలు. అలాగే రాజ్యాన్ని నాడులుగా విభజించినారు. నాడులను స్థలాలుగా విభజించడం జరిగింది. నాడులను కొన్ని స్థలాలుగా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, నాడులు స్థలాలుగా విభజించడం జరిగింది. అంటే ఈ స్థలాలలో చూస్తే దాదాపు 20 గ్రామాలతో కూడినటువంటి విభాగము ఒక స్థలంగా పేర్కోవడం జరిగింది. అంటే 20 విభాగాలతో కూడినటువంటి స్థలము విభాగము ఒక స్థలంగా పిలువబడుతూ ఉండేది. అంటే దానిలో ఒక స్థలంలో 20 గ్రామాల కలయికతో ఏర్పడి ఉండేవి ఒక స్థలము. అలాగే ఈ స్థలాలలో కనుక మనం చూస్తే గురిందాల స్థలము, పింగళ స్థలము, నాదెండ్ల స్థలము, కాండూరి స్థలము అనేటువంటి మొదలైనవి స్థలాల పేర్లు, ప్రాంతాల పేర్లు అవి. సో అలాగే ఈ స్థలాలను గ్రామాలుగా విభజన చేయడం జరిగింది. స్థలాలను గ్రామాలుగా విభజన చేయడం జరిగింది. అంటే రాజ్యాన్ని నాడులుగా, నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా విభజన చేసి కాకతీయ రాజులు పరిపాలన చేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యం మీద ఆధిపత్యం చక్రవర్తి వహించడం జరుగుతూ ఉంది. రాజ్యం మీద అధికారి చక్రవర్తి. అలాగే నాడులు అనేటువంటి విభాగాల మీద అమాత్యులు లేదా ప్రెగ్గడ అనేటువంటి అధికారులు మనకు కనిపిస్తారు నాడులు అనేటువంటి విభాగాల మీద. అలాగే ఇక స్థలాల మీద, ఈ స్థలాల మీద ఎవరు పరిపాలన చేస్తూ ఉండేవారంటే నాయంకరులు అనేటువంటి సేనాధిపతులు స్థలాల మీద అధికారులా కొనసాగుతూ ఉండేవారు. ఈ విధంగా ఈ వ్యవస్థ ఈ విధమైనటువంటి విభాగాలకు విభజన చేసుకొని పరిపాలన చేస్తూ ఉండేది. అంటే ఈ విధంగా పరిపాలన విభాగాలలో అన్నిటిలోకెల్లా చివరి విభాగము, చివరిది గ్రామ వ్యవస్థ, గ్రామ విభాగము. మరి గ్రామాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉండేవారు, గ్రామ పరిపాలనను ఎవరు చూస్తూ ఉండేవారు అని కనుక చూస్తే గ్రామ పరిపాలనను గ్రామ పంచాయతీ చూసుకుంటూ ఉండేది. గ్రామ పంచాయతీలో ఎవరు చూస్తారు, మరి గ్రామ పంచాయతీలో ఎవరు నియమించబడి ఉన్నారు
అంటే గ్రామ పంచాయతీలో ఆయగారులు అనేటువంటి ఒక విభాగ అధికారిక వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంది కాకతీయుల పరిపాలన కాలంలో. గ్రామ పరిపాలనను ఆయాగారులు అనేటువంటి అధికారులు గ్రామ పరిపాలన బాధ్యతను నిర్వహిస్తూ ఉండేవారు. ఎవరు ఈ ఆయాగారులు అంటే గ్రామంలో ఉన్నటువంటి వృత్తుల వారి కలయికతో ఏర్పడినటువంటి వృత్తికి ఒక పెద్ద మనిషి చొప్పున ఈ ఆయగారుల సంఘంలో నెలకొని ఉంటారు. సో ఆ విధంగా ఆయగారుడు అనేటువంటి ఒక వ్యవస్థ ఈ కాకతీయ రాజుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలనను చూస్తూ ఉండేది. ఇక గ్రామ పరిపాలన ప్రత్యేకంగా కొనసాగుతూ ఉండేది కాకతీయుల పరిపాలన కాలంలో. నాటి అధికారులలో పేర్కొనదగినటువంటి వారిలో తంత్రపాలుడు, శాసనాధికారి, పఢాలుడు, శ్రీకరణ, తత్పరులు, శ్రీ భండారులు, సుంకాధికారి, అలాగే అనపట్టం, కొట్టరువు లాంటి అధికారులు మనకు, అలాగే వీరే కాకుండా గ్రామ తలారి లాంటి అధికారులు గ్రామ పరిపాలనలో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఇది కాకతీయ రాజుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి రాజ్య విభజన వ్యవస్థ. ఇక గ్రామ పరిపాలన మనకు చూస్తే ఆయగారు పరిపాలన చేయడం జరిగింది. గ్రామం స్వయం సంపూర్ణ విభాగంగా కొనసాగింది కాకతీయుల రాజుల పరిపాలన కాలంలో. అలాగే ఈ ఆయగారులకు రైతుల నుండి పంటలో కొంత భాగం శిస్తు వసూలు చేయడం జరుగుతుంటుంది, వసూలు కావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆయగారులకు రైతుల నుండి ట్యాక్స్ రూపంలో కొంత భాగం చెల్లిస్తూ ఉండేవారు. దానితో వీళ్ళు పరిపాలన నిర్వహణను చేస్తూ ఉండేవారు. ఇక కాకతీయుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కొనసాగి ఉంది అని కనుక చూస్తే కాకతీయుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనటువంటి సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కాకతీయ రాజులు అనుసరించడం జరిగింది. ముఖ్యంగా కాకతీయుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కొనసాగి ఉంది, దానికి ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయి అని కనుక చూస్తే ముఖ్యంగా అమీర్ ఖుస్రూ, అబ్దుల్లా వాసఫ్, అలాగే మార్కో పోలో లాంటి కవులు లాంటి యాత్రికులు, విదేశీ యాత్రికుల రచనల ప్రకారము కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరి సంపదలతో కూడుకొని ఉన్నట్టుగా, సిరి సంపదలతో పరిపాలన చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆధారాలను కనుక మనం చూస్తే ఇటాలియన్ దేశం నుంచి, వెనీస్ దేశం నుంచి వచ్చినటువంటి మార్కో పోలో అనేటువంటి ఈ యాత్రికుడు కాకతీయ రాజ్యాన్ని సందర్శించి, ముఖ్యంగా ఓరుగల్లు రాజ్యాన్ని సందర్శించి, మోటుపల్లి రేవును సందర్శించి కాకతీయ సామ్రాజ్యము చాలా సిరి సంపదలతో, అలాగే ఆర్థిక వ్యవస్థ పటిష్టంతో కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయం మనకు అతని యొక్క రాతలను బట్టి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాణి రుద్రమదేవి పరిపాలన కాలంలో ఆయన ఆంధ్రదేశాన్ని సందర్శించడం జరిగింది, కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. సో ఆయన రచన వల్ల కాకతీయ సామ్రాజ్యము, కాకతీయ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, బలమైనటువంటి విధానాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నీటి సాగు కోసము పంటల అభివృద్ధి కోసము కాకతీయులు అనేక కొత్త గ్రామాలను ఏర్పరిచి తటాకాలను, చెరువులను వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇది అత్యంత ప్రశంసనీయమైనటువంటి సంఘటన, అత్యంత ప్రశంసనీయమైనటువంటి విషయము. కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ తటాకాలు, ఈ చెరువుల వలనే ఇప్పటికీ కూడా మనకు 4 మెతుకులు దొరుకుతున్నాయంటే అది ఈ దక్షిణ భారతదేశంలో కాకతీయులు పెట్టినటువంటి భిక్షగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ చెరువులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. వీరి తదనంతరం వచ్చినటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో కొంతవరకే మెరుగుపరిచినారు తప్పితే, కాకతీయులు నిర్మించినటువంటి చెరువులనే వాళ్ళు కొనసాగించినారు తప్పితే పెద్దగా
చేసింది ఏమీ లేదనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇరిగేషన్ డెవలప్మెంటు భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ దేశాల చరిత్రలో కూడా ఇది చాలా ప్రశంసనీయమైన అంశము. తెలంగాణ ప్రాంతము ఇంత సుభిక్షంగా కొనసాగుతూ ఉంది అంటే అది కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి కాకతీయులు అనుసరించినటువంటి ఇరిగేషన్ డెవలప్మెంట్ అయినటువంటి విషయాన్ని కూడా మనము ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కాకతీయ రాజులు వాళ్ళు నిర్మించినటువంటి చెరువులకు ఏ విధమైనటువంటి చెరువులను నిర్మించినారంటే గొలుసు కట్టు విధానంలో వాళ్ళు చెరువులను నిర్మించడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి చెరువును కూడా సహజమైనటువంటి విధానంలో నిర్మాణం చేయడం జరిగింది. సహజమైనటువంటి భౌగోళిక ప్రాంతాలను చూసి అక్కడి నుంచి నీరు క్రింది భాగాలకు ప్రవహించేలాగా ఏర్పాటు చేసి క్రింది భాగంలో ఇంకా కాలువల ద్వారా వారు ఆ చెరువుల నుండి నీరు క్రిందికి ప్రవహించి ఆ క్రింది ప్రాంతంలో కూడా చెరువులు నిండేటువంటి విధానంగా వాళ్ళు చెరువులను నిర్మాణం చేయడం జరిగింది. అంటే పై ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు వర్షం నీరు వేస్ట్ కాకుండా వర్షపు నీటిని ప్రిజర్వ్ చేయడము, ఆ చెరువు ద్వారా అక్కడ నిండిన తర్వాత దాని నుంచి కాలువల ద్వారా కింది ప్రాంతంలో నుండి చెరువులకు చేరిపోవడము, ఆ కింది ప్రాంతంలో నిండిన చెరువు నిండిన తర్వాత ఇంకా కింది ప్రాంతంలోకి చేరిపోవడం. అంటే ఈ విధంగా ఒక గొలుసు కట్టు విధానంలో భాగంగా వాళ్ళు చెరువులను నిర్మాణం చేయడం జరిగింది కాకతీయ రాజులు. సో ఆ విధంగా వాళ్ళు ఏర్పరిచినటువంటి ఈ ఇరిగేషన్ డెవలప్మెంటు ఈ చెరువుల నిర్మాణం వల్ల చాలా తెలంగాణ ప్రాంతం చాలా సువిశాలమైనటువంటి పంటలు పండించడం జరిగింది. కల్టివేషన్ అంటే వ్యవసాయము అనేకమైనటువంటి వ్యవసాయ అభివృద్ధి చెంది అనేకమైనటువంటి బంజరు భూములు వ్యవసాయ వృద్ధిలోకి మారిపోవడం జరిగింది. సో దానితో పంటలు బాగా పండడం జరిగింది కాకతీయ రాజ్య పరిపాలన కాలంలో. ఇక వీళ్ళు చెరువులు నిర్మించేటువంటి క్రమంలో చూస్తే ఖచ్చితంగా వరుణదేవుని పూజ చేస్తూ ఉండేవారు. అలాగే ప్రతి చెరువుకు కూడా ఆ చెరువుకు సంబంధించినటువంటి ఒక దేవత ప్రతిమను వాళ్ళు ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారు. అంటే చెరువులో సమృద్ధిగా నీరు రావాలని వరుణదేవునికి పూజ, జలాది దేవునికి పూజ, అలాగే ఆ వచ్చిన నీటిని రక్షించడానికి చెరువు కట్ట మీద ఒక గ్రామ దేవత బొమ్మను ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారు. ఆమె పూజ కూడా చేస్తూ ఉండేవారు. ఎందుకంటే వచ్చిన నీటిని రక్షించడానికి, వచ్చిన నీటిని సజావుగా కొనసాగించడానికి కట్ట మైసమ్మ కానీ, అదేవిధంగా గండి మైసమ్మ కానీ ఇలాంటి స్థానిక దేవతలను ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారు కట్టకు. ఇప్పటికీ ఈ సంస్కృతి, ఈ మత విధానం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో. ఇది వారు ఏర్పాటు చేసినటువంటి నీటిపారుదల సౌకర్యాలు, ఆర్థిక వ్యవస్థ. ఇక ఆర్థిక వ్యవస్థలో భాగంగా వర్తక వాణిజ్యాలు, ఎగుమతి దిగుమతులు, వీటికి సంబంధించిన అంశాలను మనం రేపటి క్లాసులో చర్చిద్దాం.